డియర్ ఫ్రెండ్స్, లేవడమే ఏంటి పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరి అని లేవడమే అబద్ధాలు చెప్తారు. నేనంట మా ప్లాట్ చూపించానంట. అసలు నాకే తెలీదు ప్లాట్ ఎక్కడ ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కొన్ని నగ్న సత్యాలు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో నాకు పొలాలు ఉన్నాయి, కానీ అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు. గుంటూరు జిల్లాలో నాకు పొలాలు ఉన్నాయి, కానీ అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు. రిమ్మనపూడి అనే ఊరు పామర్రు నుంచి 3 మైళ్ళు. ఆ ఊరిలో మా అమ్మకు పొలాలు ఉన్నాయి, అవి నాకే వస్తాయి, నేను ఆడపిల్ల. అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు. అమరావతిలో అత్తగారి ఊరిలో నాకు పొలాలు వచ్చాయి, కానీ అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు. సరే, ఇవి ఆంధ్రప్రదేశ్, నాట్ తెలంగాణ. తెలంగాణలో నాకు 1000 గజాల స్థలం ఒక చోట ఉంది, పద్మానగర్, ప్లాట్ నెంబర్ 178 అనుకుంటా, సర్వే నెంబర్ 282/2 ఏదో. అక్కడ కూడా 1000 గజాలు 1500 గజాలు, అది కూడా నాకు తెలియదు. ఇలా కొన్ని కోట్ల రూపాయలు వర్త్ చేసే ఆస్తులు ఎక్కడున్నాయో నాకు తెలియదు. ఈరోజు అవర్ లర్నెడ్ ఫ్రెండ్ నేనంట నా ప్లాట్ చూపించి అమ్మడానికి చూశానంట. నా ప్లాటే కాబట్టి, నా పేరు మీద ఉంది కాబట్టి, నా ప్లాట్ విజయవాడ రూట్లో పస్మామ్లా అనే విలేజ్లో ప్లాట్ నెంబర్ 36, సర్వే నెంబర్ 386/6. అసలు ఆ ప్లాట్ ఎక్కడుందో నాకు ఇప్పటికీ తెలియదు. ఈవెన్ టుడే ఐ డోంట్ నో. నేనంట ఆ ప్లాట్ని అమ్మడానికి చూశానంట. పైగా నేను ఆ ప్లాట్ అతనికి చూపించానంట. ఆ ప్లాట్ నేను అతనికి చూపించి అమ్మేశానంట. వాళ్ళు కొనుక్కున్నారంట. ఏమమ్మా మీరు ఇలా అబద్ధాలు చెప్తే ఎలా? ఇంకా అంట నన్ను చంపేస్తారంట. అయ్యో, మిల్కీ బ్యూటీ, ఈ ప్రపంచానికే మిల్కీ బ్యూటీ. నన్ను అమ్మేస్తే ఎట్లా? మీకే మిల్కీ బ్యూటీ ఉండదు. రియల్లీ. సో డియర్ ఫ్రెండ్స్, అసలు నాకు ప్లాట్ ఎక్కడుందో తెలియదు, కానీ అది నేను అమ్మేశాను అని చెప్తున్నారు. ఎందువలన? ఎలా ఉందంటే, గోవుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన, ఎందువలన? ఇలా ఎందువలన అంటే ల్యాండ్ గ్రాబింగ్ వలన.